క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధించి మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, శ్రమలను, ఇబ్బందులను, ఆటంకాలన్నిటిని కూడా తొలగించమని, సంపూర్ణ విడుదల, స్వస్థత మనందరికీ దయచేయమని, పరమపిత పరమ వైద్యుడు అయిన దేవా, మీకే స్తుతి, మీకే ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి ఆరాధన, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. అందరు కూడా కళ్ళు మూసుకొని, ఎక్కడెక్కడ మీ శరీరంలో గాయాలు, బాధలు, వేదనలు ఉన్నాయో అక్కడ మీ కుడి చేతిని పెట్టి సిలువ ముద్ర వేసి విశ్వాసముతో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, స్వస్థతని ఇచ్చే ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, ఈ గీతము ద్వారా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా, మన శరీరాన్ని నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పరీక్షించి ఆ గొప్ప దేవుడు స్వస్థతను, విడుదలను మనకు దయచేయబోతున్నాడు. సకల వ్యాధి బాధల నుండి, రోగాల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతున్నాడు. అందరం కూడా విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ, పరమపిత మీకే స్తుతి ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆశీర్వాదాలు స్వీకరించడానికి ముందు ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకుందాం. పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి ఆరాధన, పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి ఆరాధన, ఆరాధన, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి పడదామా? సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. యేసయ్యా, మా రక్షకుడు అయిన దేవా, మీకే స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అనేక బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, ఆటంకాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి యేసయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతా ఆశీర్వాదకరంగా మారిపోతుంది యేసయ్యా. ఒక్క మాట చాలయ్యా, నాలో ఉన్న శ్రమలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రభువా. నా కోసం పలకండి యేసయ్యా. మరణించిన లాజరును లేపిన యేసయ్యా, శతాధిపతి సేవకుని లేపిన యేసయ్యా, పేతురు గారి యొక్క అత్తను తాకిన యేసయ్యా, నన్ను తాకి లేవనెత్తని యేసయ్యా, నా పాపాలను, శాపాలను తొలగించని యేసయ్యా, నా రోగాలను తొలగించని యేసయ్యని ఒక గొప్ప దేవుని వేడుకుందాం.
రక్షకుడా మీకే స్తుతి ఆరాధన. అంత విశ్వాసంలో పడుకుందాం. యేసు ప్రభు మా రక్షకుడా మా రక్షకుడా మీకే స్తుతి నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే మా రక్షణం నీవే నీలో మేము సంగమం. సర్వము నీవే స్తోత్రమయ్యా. మా రక్షణం నీవే యేసు నీలో మేము స్తోత్రం. పవనాత్మా శాంతి ప్రదాత మీకే స్తుతి ఆరాధన. అందరం కలిసి పడదామా? ఓ పరిశుద్ధాత్మ దేవా, శాంతి ప్రదాత శాంతి ప్రదాత మీకే స్తుతి నీకే స్తుతి ఆరాధన. ఆరాధన. సర్వము నీవే మా సంతోషం నీవే నీలో మేము సంగమం. సర్వము నీవే యేసు మా సంతోషం నీవే నీలో మేము సంగమం. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిద్దామా? సర్వము నీవే మా సంతోషం నీవే యేసు నీలో మేము జీసస్ సంగమం. సర్వము నీవే యేసు మా సంతోషం నీవే ప్రార్థించిన చేతులు పైకి లేపి నీలో మేము సంగమం దేవా. సంగమం. శాంతి ప్రదాత నీకే స్తుతి ఆరాధన. పవనాత్మా ప్రార్థించండి. మీలో ఉన్న సమస్యలు బాధలను తొలగించమని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థయపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న వ్యాధి బాధలు సమస్యలను తొలగించాలి, శక్తిని పొందుకుంటూ ఉన్నాం. సర్వము నీవే మా రక్షణ నీవే నీలో మేము సంగమం. సర్వము నీవే యేసు
పైకి లేపి సమర్పించుకుని పిలిచని కాళ్ళ వరకు దేవుడు తాకి స్వస్థపరచబోతున్నారు. విడుదలను ఇవ్వబోతూ ఉన్నారు, స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నారు. పాప శాపాలను కడిగి తన రక్తంతో మనందరూ అభిషేకించబోతున్నారు. సమర్పించాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా మీకు స్తోత్రం. మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా. ఈ ఆరాధనను స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నా ప్రభా. ఈ సమయంలో ఏక కుటుంబముగా చేరి మీ దీవులు పొందుకోవడానికి, మీ స్వస్థతలు పొందుకోవడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా మీ ఉన్నతమైనటువంటి శక్తితో దీవించమని వేడుకుంటున్నాం. మీ ఉన్నతమైన మాటతో అభిషేకించమని వేడుకుంటున్నాం. మీరు ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన, జీవము కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉండగా మాలో ఉన్న సకల రోగాలు తొలగిపోవునుగాక, సకల పాపాల నుండి విడుదల కలుగునుగాక, సకల శాపాలను విడుదల కలుగునుగాక, దుష్ట శక్తులను విడుదల కలుగునుగాక, అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగాక, విడాకుల సమస్య నుండి విడుదల కలుగునుగాక, కోర్టు సమస్య నుండి విడుదల కలుగునుగాక, స్థలము ల్యాండ్ సమస్య నుండి విడుదల కలుగునుగాక, మంచి ఉద్యోగాలు వచ్చునుగాక, పిల్లలకు వీసాలు వచ్చునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక, బిజినెస్ చక్కగా సాగిపోవునుగాక, విదేశాలకు వెళ్లి పిల్లలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగునుగాక, సంతాన వరము లభించునుగాక, వివాహాలు ఘనంగా జరుగునుగాక, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక, పాప శాపాల నుండి విడుదల కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి, ఇంకా ఏమైనా కావాలని ఆశతో ఉన్నావా? ఏ సమస్య నుండి బాధపడుతున్నావు అన్ని కూడా ప్రభువుకు చెప్పుకో. గొప్ప దేవుడు దుష్ట శక్తి నుండి, ఆటంక శక్తి నుండి, పాపము నుండి, శాపము నుండి మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. మనం దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శరీరము, మనలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకము. ఈ అభిషేకాన్ని కాదని ఏ దుష్ట శక్తి, దురాత్మ, రోగము మన జీవితంలో ప్రవేశించలేవు. ఈ శరీరము కేవలం దేవునికి మాత్రమే సొంతం. ఈ లోకానికి, సాతానుకు కాదు అని, సాతాను క్రియలకు కాదు అని దేవుడు మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా బాధలు, శ్రమలు, ఇబ్బందులతో బాధపడుతున్నావా? దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా మార్చబోతున్నాడు. ఆయన చెప్పిన ఒక్క మాటను విశ్వసించు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారము జీవిద్దాం. మనందరికీ కూడా దేవుడు తన సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనందరూ లేవనెత్తబోతున్నాడు. ఈ ప్రత్యేకమైన తలంపులు ప్రభువుకు సమర్పించు. మన కుటుంబాన్ని, అప్పుల సమస్యను, బిడ్డల సమస్యలను, సంతానం లేనటువంటి సమస్యను, వివాహాలు జరగటం లేదని సమస్యను, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఇబ్బందులే ప్రభువా, ఎప్పుడు రోగాలే ప్రభువా, ఎంత సంపాదించినా ఏమి పొందుకోలేకపోతున్నాను తండ్రి. నా పాప శాపం నుండి నాకు విడుదల దయచేయండి ప్రభువా. డివైన్ వాయిస్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారి రోగాలను తొలగించండి ప్రభువా. అద్భుత రూపంలో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక.
స్తుతి ఆరాధనా సర్వము నీవే మా సంతోషం నీవే నీలో మేము పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దూరదేశంలో ఉన్న మన బిడ్డలందరినీ ప్రత్యేక తలంపులతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా హేరాళముగా దీవించి కాచి కాపాడి అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్.